మాదక ద్రవ్యాలకు గంజాయికి అలవాటు పడిన యువత విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని వారిని సన్మార్గంలో నడిపించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల రాజీవ్ నగర్ బస్తీ దవాఖానలో ఏర్పాటు చేసిన డి అడిక్షన్ సెంటర్ ను ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు శ్రీనివాస్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి ప్రారంభించారు. చెడు సహవాసాలకు లోనై డ్రగ్స్ బారి పడిన యువత విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని వారి పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తూ ఇలాంటి కేంద్రాలను ప్రారంభించడం ఉపయోగకరంగా ఉంటుంది అని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్లలో ఇవాళ ఒక మేజర్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇవాళ డి అడిక్షన్ సెంటర్ సార్ ద్వారా మన ఎమ్మెల్యే సార్ ద్వారా మనం స్టార్ట్ చేస్తున్నాము. ఇది ఒక డైమండ్ లాంటి మనకు ఒక చాయిస్, ఒక ఛాన్స్ లాంటిది. ఇక్కడ మనం ప్రతి ఒక్కరికి తెలుసు ఒక హెడ్ ఏక్ ఉన్నప్పుడు కానీ, ఒక కడుపు నొప్పి వచ్చినప్పుడు కానీ దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మళ్ళీ మనము సొసైటీలోకి మళ్ళీ ఎలా కలుపుకోవాలి, అలాంటి సూచనలు సైకాట్రిస్ట్, సైకాలజిస్ట్ సాయంతో ఏర్పాటు చేయబడతాం. సో అందరూ ఇలాంటి అవకాశాన్ని మాకు ఇచ్చిన సార్కి, ఎమ్మెల్యే సార్ గారికి. సిరిసిల్ల జిల్లాలో మనం ఒక డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ ఈరోజు ఏర్పాటు చేశాము. మన విప్ గారు ఇక్కడ వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ మనం మన టౌన్కి బయట పెట్టుకున్నాము. సో దట్ ఎవరైనా వాళ్ళ మొత్తం ఎడికేట్ చేయాలి, అది మనం దానికోసం పని చేస్తున్నాము. ఇది కాకుండా జనరల్గా కూడా మనం కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము, రిమాండ్ కూడా పంపిస్తున్నాము. ఎవరెవరు అలవాటు అయింది వాళ్ళకి రెక్టిఫై చేయాలి, అదే కూడా బాధ్యత మన పైన ఉంటుంది. సో దానికి దృష్టి పెట్టుకొని ఈరోజు ఇది మనం ఏర్పాటు చేశాం. తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే తదుపరి జరిగినటువంటి అసెంబ్లీలో కూడా తెలంగాణను గంజాయి రహిత తెలంగాణగా, డ్రగ్స్ రహిత తెలంగాణగా తీర్చిదిద్దడానికి ప్రత్యేకమైన ఒక శాఖను కూడా నెలకొల్పి ఈ డ్రగ్స్ రహిత తెలంగాణగా తీర్చిదిద్దాల్సిన క్రమంలో మరి ఇక్కడ ఎస్పీ గారు చక్కటి నిర్ణయం తీసుకొని ముందుకు రావడం అభినందనీయమైన మాట ఈ సందర్భంగా చెప్తూ, ఈ సందర్భంగా పోలీస్ శాఖకు సంబంధించి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకొని ప్రతి గ్రామం కూడా ఒక యూనిట్గా తీసుకొని ఎవరెవరు గంజాయికి అలవాటు పడి అడ్డక్ట్గా మారుతున్నారో వారిని మాన్పించే క్రమంలో మరి మీరు చొరవ తీసుకుంటారని, ఆ క్రమంలో మా వంతు సహకారం, మా వంతు అవసరం కూడా పలానా సందర్భం ఉందంటే తప్పనిసరిగా మేము కూడా వారి తల్లిదండ్రులతో చెప్పి వారిని మార్పించే క్రమంలో మా వంతు సహకారం కూడా అందిస్తామని చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ మరి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను.